మనమైతే మన బర్త్‌డే అని జెప్పి అమ్మతోటి పెద్దమ్మ టెంపుల్‌కైతే బయలుదేరిపోయాం. టెంపుల్‌కైతే వచ్చేసాం మనం. రాగానే ఇక్కడైతే వీళ్ళు కాయిన్స్‌ని ఇట్లా నిలబెడుతున్నారు. అది అలా నిల్చుంటే మొక్కులు తీరుతాయని చిన్న నమ్మకం. అమ్మ అయితే సక్సెస్‌ఫుల్‌గా 2 పెట్టేసింది. మూడోది గూడా ట్రై చేసింది. ఫైనల్‌గా మనమైతే దర్శనం చేసుకొని వచ్చేసాం. చట్నీస్‌కెళ్ళాం అమ్మ నేను. మంచి దోస, ఇడ్లీ తినేసి కొంచెం అట్లా టైమ్ స్పెండ్ చేసి ఒక మంచి కాఫీ తాగేసి అలా నెక్సెస్ మాల్‌కి అయితే వచ్చేసాం. మమ్మీ ఐఫోన్ తీసుకుంటా అన్నది. వద్దని చెప్పా. ఒక జాకెట్ కొనిచ్చింది మమ్మీ జారాలో నాకు. చాలా బాగుండే. మా కజిన్ ఒక షర్ట్ కొనిచ్చింది. అలా జారాలో షాపింగ్ చేసేసి మళ్ళీ కజిన్ వాళ్ళ ఇంటికొచ్చి లంచ్ అయితే ఇక్కడ చేసేసాం ఫుల్‌గా. డొమినోస్ నుంచి పిజ్జా, మా పిల్లల కోసం కిండర్ జాయ్ అన్నీ తీసేసుకున్నాం. నాకు ఒక గిఫ్ట్ వచ్చింది. చిన్నోడు అందరికంటే చిన్నపిల్లలు రాయి ముఖానికి రాయండి అబ్బా కొంచెం. అది బొట్టు కాదు, చెర్రీ పెడితే వేస్ట్ అవుతుంది. పొడుగు బొట్టు ఇట్లా అన్ని ఛానల్స్ కి కొలెక్ట్ చేసుకుంటా. ఇవన్నీ మా కజిన్ అరేంజ్ చేసింది నా కోసం. థ్యాంక్ యూ ఆల్. మా అమ్మాయి రానే దింపేలే. హ్యాపీ బర్త్డే. డిస్కస్టింగ్ పేలో బాలన్ని. మళ్ళీ కజిన్స్ అందరం కలిసి మేము నైట్ అయితే హ్యాబిటాట్ కేవ్కి వచ్చేసాం. ఫుడ్ చాలా బాగుండే ఇక్కడ. ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉండే. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ ప్లేస్లో. అమెజాన్ ఆఫీస్ వాళ్ళు కూడా నా బర్త్డే సెలబ్రేట్ చేశారు.